పొడిగిస్తున్నారు గవర్నమెంట్. రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. రాత్రి 1 గంటల వరకు 2 గంటల వరకు ఇద్దరు కాసి మీ సేవల కాడ సట్టలు తెచ్చుకొని పూజని ఆడి పడుకుంటున్నారు. కాబట్టి రైతులకి ఇంత ఇబ్బందికరం ఏ ప్రభుత్వం పెట్టలేదు. వెంటనే దీనికి టైం పొడిగించాలా, నెల 20 రోజులు టైం పొడిగించి అట్లనే ఈ ఇన్సూరెన్స్ బీమా కూడా గవర్నమెంటే భరించాలని మా రైతు సంఘం తరఫున డిమాండ్ చేస్తుంటాం. ఇప్పుడు చక్కని గారు మాత్రమే కోరుకుంటాం. ఇవాళ ఎంఆర్ఓ కార్యాలయం ముందు ప్రధానమంత్రి ఫసల్ బీమా కార్యక్రమానికి ఎంఆర్ఓ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. మరి రాష్ట్ర ప్రభుత్వం ఆగు మేఘాలపైన పంట నష్ట పరిహారంకి మరి ప్రధానమంత్రి ఫసల్ బీమా అనే కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఎప్పుడైనా రాష్ట్ర ప్రభుత్వాలు చాలా ప్రభుత్వాలు కూడా మారడం కూడా జరిగింది. ఏ ప్రభుత్వం వచ్చినా కూడా మరి రైతు దగ్గర నుంచి ₹1 కూడా వసూలు చేయకుండా మరి ప్రభుత్వానికి ఇన్సూరెన్స్ పంటలకి కట్టడం జరిగింది. ఏ పంటకైనా కానీ వరికైతేనేమి, పత్తికైతేనేమి, మిరపకైతేనేమి, కందికన్నిటి కూడా మరి రాష్ట్ర ప్రభుత్వాలు జగన్ గారు మరి ₹1 రైతు దగ్గర నుంచి వసూలు చేయకుండా మరి కడితే ఇప్పుడున్న ప్రభుత్వము చంద్రబాబు గారు మరి ఒక రైతు దగ్గర నుంచి పత్తికి ₹2,000 మరి ఒక ఎకరానికి అంట, మరి అది కూడా హెక్టార్ కూడా కాదు, ఎకరానికి ₹2,000 ఇన్సూరెన్స్ కట్టాలని చెప్పడం జరిగింది. అది చాలా దుర్మార్గం. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం అది వెనక్కి తీసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ గడువు కూడా రైతులు కట్టుకోవడానికి వెసులుబాటుగా ఖచ్చితంగా ఈ నెల లాస్ట్ 30 రోజుల వరకు గడువిస్తే మరి రైతులు కట్టుకోవడానికి బాగుంటుంది. అదేవిధంగా మరి ఇప్పుడు రైతులు గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చి మరి నెట్ సెంటర్ నుంచి, సిఎస్ సెంటర్ నుంచి మరి మీ సేవల దగ్గర పడిగాపులు కాస్తూ వాళ్ళు చాలా మంది సొమ్మచీలి పోవడం జరిగింది. మరి భోజనాలు లేక కూడా ఇబ్బంది జరిగింది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా దృష్టి సారించి దీన్ని పొడిగించాల్సిన అవసరం ఎంతైనా తెలియజేస్తూ అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా కార్యదర్శి మన నాయకులు మన సత్యన్న గారు, బాలరాజు గారు, బాబు గారు, అన్నగారు ఇప్పుడు అందరూ మాట్లాడినారు. ఇప్పుడు మాట్లాడడం వాస్తవమే. కానీ నిన్నే మా తీరువేరలన రాత్రి 12 గంటల వరకు వాళ్ళ అన్నం లేక, ఆహారం లేక, ఏమి లేక ఎప్పుడైతే మా పని అయిపోతుంది, ఎప్పుడైతే లేదా అని చాలా మంది 12 గంటల వరకు ఉన్నారు. పొద్దున మరి వచ్చినారు, పొద్దున దాదాపు 20 మంది వచ్చినారు. లేదా టైం అయిపోయింది అని అన్నారు. అప్పుడు ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకైతే టైం ఉందనా, వాళ్ళైతే ఉంది కానీ మీరు లేదన్నారు. కాదన్నా ఎట్లా మాది ఇది అని అడిగారు. మాకు సంబంధం లేదు, అక్కడ పోయి అడగండి అన్నారు. మరి వాళ్ళు దాదాపు 6 రోజులు ఏ మీషో కేంద్రం మనం ఎక్కడ కూడా రైతులు బీమా కింద చాలా పడిగాపులు కాసినారు. మరి ఈ పడిగాపులు ఇంత చూస్తూ గవర్నమెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ కళ్ళు పూసుకోబోతుంది. మరి అవు మీరు ఎన్ని బాధలు పడతారో. రైతు అంటే అంత చులకనైపోయింది. రైతు రెవెన్యూ డిపార్ట్మెంట్ చాలా చులకనైంది. కాబట్టి రైతుకి ఏదైనా సరే లాభదాయకం చేయాలి. కానీ వాళ్ళ పంటకి బీమా కానీ, వాళ్ళకి ఏదైనా వచ్చేది కానీ ఏదే కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ రైతుకి ఏదైనా ఇవ్వాలని మేము అనుకుంటాము. రైతు ఇప్పుడు ఏ వానలేవు, ఏమి లేవు. వాళ్ళే కరువు ప్రాంతాల్లో కరువు తాండబడుతుంది. అటువంటి సమయంలో 2,000 కట్టు, 3,000 కట్టు అంటే వాళ్ళు ఎక్కడి కడతారు? వాళ్ళు పంటలు వేసిన విత్తనాలు కూడా లేవు వాళ్ళకి. కాబట్టి ఇలాంటిది రైతుకు ఏది జరగనట్ల రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు చేయాలని నేను మరి కోరుతున్నాను. పంట బీమా పథకాన్ని ప్రవేశపెట్టినటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈరోజు రైతే రాజని చెప్పుకునే రాష్ట్ర ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి చెప్పుకుంటున్నారు. మరి రైతు అనేక రకాలుగా ఇబ్బందులు పడుతుంటే సకాలంలో వర్షాలు లేక, ఇప్పుడు కూడా వర్షాలు లేక, పంటలు లేక చాలా ఇబ్బందులు పడుతున్న రైతులకు ఈరోజు ఏదో పథకం పేరు చెప్పి మరి ఏ ప్రభుత్వం చేయలేని పద్ధతి ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు ఒక్కొక్క రైతు దగ్గర ఎకరానికి ₹2,000 ముక్కు పిండి వసూలు చేయడం సరైన పద్ధతి కాదని కూడా ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం తరఫున మరి డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం రైతులకు సకాలంలో మీ సేవలు అయితేనేమి, సెంటర్లు మీ సేవలు అయితేనేమి, నెట్ సెంటర్లు అయితేనేమి మరి దినాలు ఇంకా 1 నెల పొగిడించి మరి రైతుకి ఇబ్బంది లేనట్ల ఇంకా ఆన్లైన్లో చేయించుకోవడానికి ఉంటుంది. కాబట్టి మరి ప్రభుత్వాలు
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా రైతులను గుర్తించి ఒక నెల ఈ పంట నమోదు కార్యక్రమాన్ని పెంచాలని కూడా అఖిల భారత రైతు కూలీల సంఘంగా డిమాండ్ చేస్తున్నాం. నా పేరు ఎస్ బాలరాజ్, जिला कार्यदर्शी एमएग्नूर। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब करें और बेल आइकन जरूर प्रेस करें।